నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు వివాదం చినికి గాలివానగా మారుతున్నది. పొన్నం పట్ల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా స్పందించు మంగళవారం వీడియో విడుదల చేశారు. ఆయన మీద పొన్నం ప్రభాకర్ గారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనేది కూడా తెలుస్తుంది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఒకరిని కించపరచుకోవడం ఇది చేసేది. కానీ పొన్నం ప్రభాకర్ గారు చూసి మాట్లాడాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మంత్రి. ఎవరినైనా సరే కులం పరంగా మనం విమర్శించకూడదు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీద చేసిన వ్యాఖ్యలతో చాలా ఉన్నాయి. ఇందులో పొన్నంతో పాటు మరో మంత్రి వివేక్ వెంకటస్వామి తీరును కూడా ఆయన తప్పుపడుతున్నారు. నేను మాదిగను కాబట్టే నన్ను చిన్నతనంగా చూస్తున్నారా అనేది కూడా ఆయన మంత్రి గారు అంటున్నారు. లక్ష్మణ్ కుమార్ గారు అంటున్నారు. పొన్నం ప్రభాకర్ గారు కానీ వివేక్ వెంకటస్వామి గారు కానీ నన్ను అసభ్యకరంగా చూస్తున్నారు, పక్కన కూర్చోవడానికి కూడా ఇష్టపడట్లేదు అనేది కూడా చూస్తున్నారు. ఇంకా మన ఆయన మంత్రి గారు ఏమంటున్నారంటే, నేను మాదిగను, మంత్రినైతే తప్ప అని లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. నేను మామూలు కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన, నేను డబ్బుల వాడిని కాదు, నా తండ్రి కేంద్ర మంత్రి కాదు, పొన్నం ప్రభాకర్ మాదిరిగా ఉద్రేకంగా మాట్లాడే శక్తి ఉన్నవాడిని కాను, నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని, వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారని నేను కలలో కూడా ఊహించలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతంగా నన్ను తిట్టినా భరించేవాడిని, కానీ నా జాతిని తిట్టడాన్ని జీర్ణించలేకపోతున్నా. నేను మాదిగని కాబట్టే నాకు మంత్రి పదవి ఇచ్చారు, మంత్రిగా నన్ను తిట్టడం అంటే మాదిగ జాతిని తిట్టడమే అని లక్ష్మణ్ కుమార్ గారు బాధపడుతున్నారు. అట్లే వివేక్ వెంకటస్వామి మీద కూడా ఆయన చేస్తున్నారు. ఎందుకంటే ఈ కులశిచ్చు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో ఒకటి ఇష్యూ ఉంటుంది. ఒక మంత్రిని తిట్టుకోవడం ఎంతవరకు? ఎందుకంటే లక్ష్మణ్ కుమార్ గారు మాదిగ జాతి కావచ్చు, కానీ అట్లా బూతు పదాలు తిట్టడం కూడా ఎంతవరకు సమంజసం అనేది కూడా చేస్తుంది. ఇది కులాల మధ్య స్విచ్ లేపే విధంగా ఉంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే నడుస్తుంది. నేను మాదిగ బిడ్డని కాబట్టి నన్ను అట్లా దూషించారు. బుధవారంలాగా మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి, లేదంటే తరువాత పరిమాణాలకు ఆయనే బాధ్యతుడు. పొన్నంల అహంకారపు మాటలు నాకు రావు, నా పక్కన కూర్చోవడమే గడ్డం వివేకకు ఇష్టం లేదు, మాదిగ వర్గానికి చెందినోడు నా పక్కన ఎట్లా కూర్చుంటాడు, వాడి లెక్కలెంత అన్నట్లు ఆయన తీరు. పొన్నము వివేకపై మంత్రి మన అట్లూరి జీర్ణించలేకపోతున్నారు. ఎందుకంటే తక్షణమే ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి మందకృష్ణ మాదిగ. పొన్నమ రాజీనామాకు దళిత సంఘాలు డిమాండ్. చూడండి, ఇప్పుడు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలకు నిర్వహిస్తూ మంగళవారం కరీంనగర్లోని తెలంగాణ చౌకలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టివాహనం చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఇట్లా నడుస్తుంది. ఈ మంత్రి మీద చేయడం పొన్నం ప్రభాకర్ గారికి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆయన మినిస్టర్గా ఉండి కూడా ఈ మాటల యుద్ధం అనేది చిన్నది పెద్దది నడుస్తుంది. ఏమరంటే ఈ చూస్తే మాదిగ సామాజ వర్గం నిరసనలు కూడా చేస్తుంది. మాదిగ సామాజ వర్గానికి చెందిన పలువురు అడ్లూరికి మద్దతుగా పలు చోట్ల మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకటస్వామి వైఖరిని విమర్శించారు. చూడండి, మొత్తం పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అట్లాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణం క్షమాపణ చెప్పాలని కూడా ఎంఆర్ఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేస్తున్నారు. ఇది దళితులు బలహీన వర్గాల మధ్య దూరం పెరుగుతుందని, పొన్నం ప్రభాకర్ విషయాన్ని అర్థం చేసుకుని తప్పును సర్దిద్దుకోవాలని సూచించారు. కాగా వెంకటస్వామి జయంతి వేడుకలను అన్ని వర్గాల వారిని ఆహ్వానించిన మంత్రి వివేక్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. కాగా మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అరేపల్లి రాజేందర్, గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ కాసిం తీవ్రంగా ఖండించారు. ఈ పరిస్థితి చూడండి, కాంగ్రెస్ పాలనలో ఇదే ఉంటుంది. పొన్నము వివరణతో సమసిపోయిందనుకున్న వివాదం అన్యోన్యంగా మంగళవారం మళ్ళీ రాజుకునింది.
మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీడియో విడుదల చేశారు. ఈ లక్ష్మణ్ కుమార్ గారి మీద ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చూడండి, మాదిగలు అని చిన్న చూపు చూడడం వరకు కూడా ఎంతవరకు సమంజసం? వివేక్ వెంకటస్వామి గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఇది కాంగ్రెస్ జెండాను నమ్ముకున్న వ్యక్తి ఆయన, ఎప్పటి నుంచో ఉన్నాడు బడుగు బలహీన వర్గాల వారికి. దీనివల్ల జరిగింది. ఇది చూస్తే ఇంకా చాలా వివాదాస్పదాలుగా మారిపోతుంది. మాదిగ సమాజంలో పుట్టడమే తన తప్ప అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను కాంగ్రెస్ జెండా నమ్ముకున్నవాడనని, మాదిగని కాబట్టి మంత్రి పదవి ఇచ్చారనేది కూడా చెప్తున్నారు. త్వరలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖార్గేని కలిసి తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తా అన్నారు. పొన్నం ప్రభాకర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అక్కడే ఉన్న వివేక్ వెంకటస్వామి సహజ మంత్రిగా కనీసం ఖండించలేదని తప్పుబట్టారు. తాను పక్కన ఉంటే వివేక్ ఓరవలేదన్నారు. ప్రెస్ మీట్లో తాను పక్కన కూర్చుంటే వివేక్ లేచి వెళ్ళిపోవడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు మంత్రి శ్రీధర్బాబు సైతం పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను తప్పుబట్టాడు. ఇలాంటి ప్రభుత్వానికి మంచిది కాదని కూడా శ్రీధర్బాబు గారు అన్నారు. ఇది ఈ వివాద తీవ్ర రూపం దాల్చుతుండడంతో అప్రమత్తమైన పిసిసి మహేష్ గౌడ్ ఇద్దరు మంత్రులకు ఫోన్ చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరు సమన్వయంతో కలిసిమెలిసి పనిచేసుకోవాలని సూచించారు. మరోవైపు అదే అంశంపై కాంగ్రెస్కు చెందిన ఎస్పీ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కలవపల్లి సత్యనారాయణ, ఏములు వీరేశం, మందుల సోమేలు, లక్ష్మీకాంత్, కాళీ యాదయ్య మంగళవారం పిసిసి మహేష్ గౌడ్ను ఎమ్మెల్యే క్వార్టర్స్లో కలిశారు. అయితే ఈ అంశంపై తాను ఇప్పటికే పొన్నం, అడ్లూరితో చర్చించారని, సమస్య సద్దిమునిగిందని వారితో మహేష్ గౌడ్ చెప్పారు. ఇది ఈ పొన్నం ప్రభాకర్ గారు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు అనేది కూడా మనకు తెలుస్తుంది. దీన్ని సరిదిద్దుకోకపోతే కాంగ్రెస్ పార్టీకే తలనొప్పుగా మారుతుంది. ఎందుకంటే ఆయన ఏమంటాడు, నేను మాదిగను, మంత్రిని అయితే తప్ప అవ్వకూడదా? నేను చిన్న కార్యకర్త నుంచి పెరిగాను, మాదిగని అయినంత మాత్రాన నన్ను చిన్న చూపును చూస్తారా అని బాధపడుతున్నాడు మన లక్ష్మణ్ కుమార్ గారు. ఆయన చిన్న వ్యక్తి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, కానీ వాళ్ళకు జాతీయ అంటే కుటుంబ రాజకీయ పరంగా ఎదిగిన వాళ్ళు. కానీ ఈయన ఒక కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పైకి వచ్చిన వారు. ఇట్లా ఏం చేస్తుందంటే వాళ్ళని కానీ వాళ్ళ పొన్నం ప్రభాకర్ గారిని కానీ, వివేక్ వెంకటస్వామి గారు గారిని, వాళ్ళిద్దరిని కానీ కాంగ్రెస్ పార్టీ అదుపులో పెట్టుకోకపోతే ఇది చిన్నదై పెద్దదైపోతుంది, కులాల మధ్య స్విచ్ అయిపోతుంది. ఇప్పటికే చూడండి, కాంగ్రెస్లో మాదిగలకు అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి గారు ఏమీ పట్టించుకోవట్లేదు అనేది కూడా తెలుస్తుంది. ఇది ఏమరంటే ఈ మాదిగల ఈ మంత్రి పదవి ఇచ్చారు, కానీ ఆయన పక్కన కూర్చోవద్దంటారని, చిన్న చూపు చూస్తున్నారని, నేను సోనియా గాంధీ గారిని కలుస్తాను అనేది కూడా ఆయన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు చెప్తున్నారు. నేను మాదిగనైతేనే నాకు మంత్రి పదవి తప్ప, మంత్రిని అయినా తప్ప నాకు ఏరే రూపంలో ఇవ్వలేదనేది కూడా ఆయన బాధపడుతున్నాడు. నన్ను అవమానిస్తే పర్వాలేదు, కానీ తన మాదిగ జాతిని అవమానించారనేది కూడా మంత్రి యొక్క బాధపడుతున్నాడు. దీని మీద కాంగ్రెస్ పార్టీలో పొన్నం ప్రభాకర్ గారి మీద, వివేక్ వెంకటస్వామి గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని మాదిగ జాతి మందకృష్ణ మాదిగ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది మొత్తం నిన్న కరీంనగర్లో పెద్ద ఇష్యూ కూడా చేశారు. దీని మీద ఏమిటంటే మాదిగల సామాజిక వర్గం నిరసనలు తెలుపుతున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలామంది కూడా వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ యొక్క దిష్టి బొమ్మలు కూడా దగ్నం చేస్తున్నారు. వివేక్ వెంకటస్వామి కూడా తన పక్కన కూర్చుంటే కూడా ఓర్చుకోలేడు అనేది కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అంటున్నారు. నేను మాదిగ జాతిని కాబట్టి చిన్న చూపు చూస్తున్నారనేది కూడా ఆయన చెప్తున్నారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏమనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.